హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అత్యంత ఉత్కంఠభరితంగా మోస్ట్ సస్పెన్స్ నావల్ వీరభద్ర గుట్ట ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి అనకాపల్లి సాహితీ మిత్రుల సారథ్యంలో శ్రీమతి గాలి లలితా ప్రవల్లిక, డాక్టర్ ఇమిడిశెట్టి చక్రపాణి గారు, అలాగే డాక్టర్ డి రామశర్మ గారి ఆధ్వర్యంలో సుమారు 26 మంది ప్రముఖ రచయితలు కలిసి రచించినటువంటి గొలుసు కట్టు నవల వీరభద్ర గుట్టను మీకు ఆడియోగా అందిస్తున్నాను కదా. మరి ఈరోజు మీకు అందిస్తున్నాను వీరభద్ర గుట్ట ఆడియో నవల 6వ భాగం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. భుజంగరావు కాలుగాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతున్నాడు. కానీ ఏం పాలుపోవడం లేదు. ప్రణవి ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఇటు ఇంట్లో చూస్తే నాగమణి ఏడుపు. ముందు అమ్మాయికి ఫోన్ చేయండి, అర్జెంటుగా బయలుదేరమ్మని. నాకేదో భయంగా ఉంది. చెప్ప పెట్టకుండా ఎటుపోయిందో. దేవుడా, ఇవన్నీ చూడ్డానికేనా నే బతుకుంది? వద్దు తండ్రి, దానికేమైనా అయితే నా కూతురికి నా మొహం ఎలా చూపెట్టగలను అంటూ ఒకటే రాగాలు. ఈ విషయం బయటికి పొక్కి ఊరందరికీ తెలిస్తే సమయానికి శేషయ్య కూడా లేడే. ప్రణవి ఎక్కడున్నా వెంటనే వెతికి పట్టుకురమ్మని నీలకంఠానికి పొద్దున్ననగా చెప్పాను. వాడి జాడలేదు. ఏంటో అయినా వీటన్నిటికీ కారణం ఆ అభిరామ్ గాడే. వాడు ఇది కలిసి ఏదో గూడు పుటాన్ని జరుపుతున్నారు. ఈ కష్టం కాస్త గట్టెక్కనియని వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టించి వాడు మళ్ళీ ఈ ఊరి దరిదాపుల్లోకి రాకుండా చేస్తాను అనుకుంటూ భార్య దగ్గరకు వెళ్ళి, మణి, నువ్వేడవకే, పిల్ల కోసం వెతకమని అందర్నీ పంపించాను, వచ్చేస్తుందిలే, నీకేనా? నాకు మాత్రం కంగారు లేదా అంటూ భార్యను అనునయించాడు భుజంగరావు. ప్రణవి, ఈ పెద్ద మనుషుల మనస్తత్వాలు నాకేమీ అర్థం కావడం లేదు. మన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరు మంచివాళ్ళో ఎవరు మోసగాళ్ళో తెలుసుకోలేకపోతున్నాను. ఒక్కటి మాత్రం నిజం, ఈ స్వామి సంపద మీద కొందరి కళ్ళున్న మాట నిజం. దాన్నెలాగైనా చేజిక్కించుకుని దేశద్రోహులతో చేతులు కలిపి కోట్లకు పడగలెత్తాలన్న కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానం కలుగుతోంది. ఏమైనా గాని ఇంతవరకు మనం చూసిన విషయాలేవీ ఎవ్వరికీ చెప్పనని మాటివ్వు, మీ ఇంట్లో వాళ్లకి కూడా అని చెయ్యి చాచాడు అభిరామ్. అభిరామ్, నువ్వు ఓ మంచి పనికి శ్రీకారం చుట్టావు. ఇందులో నీతో పాటు నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయాలన్నీ మన మధ్యనే ఉంటాయి, ఓకేనా అంటూ అతని చేతిలో చెయ్యి కలిపింది ప్రణవి. ఇద్దరూ ఆ తుప్పల్ని దాటుకుంటూ మెల్లగా నడుస్తూ ఉంటే ఎవరో వాళ్ళని వెంబడిస్తున్నట్టుగా అనుమానం వచ్చి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు అభిరామ్. అంతే, ఎవరో పరిగెడుతున్నట్టుగా ఎండుటాకుల శబ్దం వినిపించింది. ప్రణి, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అంటూ తాను అటువైపుగా పరిగెత్తాడు అభిరామ్. చెట్ల మధ్యలోంచి పరుగు పెడుతూ రాళ్ల గుట్టలపై నుంచి పడుతూ లేస్తూ వడివడిగా వెళుతున్న అభిరామ్కి, అన్నా, ఇక్కడున్నావా? నిన్నటి నుంచి కనిపించనే లేదు నువ్వు అంటూ దగ్గరకొచ్చాడు కిన్ను. కిన్ను వెనకనే వచ్చిన ఈశ్వరయ్య, వసంత, రఘులను చూసి, మీరంతా ఎట్నుంచొచ్చారు అంటూ అడిగాడు అభిరామ్. అన్నా, మొన్నొకసారి మనం ఈ అడ్డదారి గుండా వెళ్ళాం చూడు, అటునుంచే వస్తున్నాం అంటున్న కిన్నును చూసి, మీరు వస్తుంటే ఎవరైనా ఎదురొచ్చారా అంటున్న అభిరామ్ దగ్గరగా వచ్చిన ఈశ్వరయ్య, అన్నా, మాకెవ్వరూ ఎదురు పడలేదు, కానీ పక్కనే ఉన్న తుప్పల్లో నుంచి ఇద్దరు వెళ్లడం చూశాను. వాళ్ళని కొంచెం దూరం నుంచి చూస్తే భుజంగరావు గారి మనుషుల్లా అనిపించారు అన్నాడు. ఈశ్వర్ వంక ఒక్క క్షణం పరికించి చూసి, సరే సరే, వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఏంటి మీరంతా ఇలా వచ్చారు? వసంత, ఆ బుట్టలో టెంకాయ పూలు స్వామి పూజకా అన్నాడు అభిరామ్. ఆ మాట వినగానే అందరి మొహాలు చిన్నబోయాయి. అన్నా, నీకు తెలియదు కదా, మా విశాల పెద్దమ్మకు బాగా సుస్థి అయితే పొద్దున్నే పెదనాన్న పట్నానికి తీసుకెళ్లాడు. పెద్దమ్మకు ఆపరేషన్ చేస్తున్నారట. పెద్దమ్మ త్వరగా కోలుకొని ఇంటికి రావాలని వీరభద్రస్వామికి మొక్కుకుందామని వచ్చాము. అన్నా, నువ్వురా అంటూ అడిగారంతా ముక్తకంఠంతో. అయ్యో, అలాగా? ఆంటీ చాలా మంచిది, ఆమెకంతా మంచే జరుగుతుంది. రండి, ఈ పక్కనే ప్రణవి అక్క కూడా ఉంది, అందరం కలిసి వెళ్దాం అంటూ ముందుకు నడిచాడు అభిరామ్. ఓ, అక్క కూడా ఇక్కడే ఉందా? ఇంకే, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం అంటూ అభి వెనకే వెళ్లారంతా. ప్రణవి, రారా, అంతా ఇక్కడే ఉన్నారు అంటూ చెట్ల మధ్యలోకి చూసిన అభిరామ్కి ప్రణవి కనిపించకపోయేటప్పటికీ కంగారు పడుతూ, ప్రణవి, ప్రణవి అంటూ గట్టిగా పిలుస్తూ అంతా కలియ తిరిగాడు. అభి వెనకే పిల్లలు కూడా అక్క అక్క అంటూ తిరుగుతూ ఒక్కసారిగా ఆగిపోయారు. ఎదురుగా ఓ చెట్టు మొదట్లో ప్రణవి మెడలోని లాకెట్ దగదగా మెరుస్తూ కనిపించేసరికి, అభి అన్నా, ఇటు చూడు అంటూ ఏడుస్తూ ఆ లాకెట్ వంక చూపిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు కిన్ను.
అవును, ఈ లాకెట్ ప్రణవిదే అంటూ అభిరామ్ దాన్ని చేతుల్లోకి తీసుకుని అపాయం శంకించాడు. తమ ఇద్దరినీ ఎవరో అనుసరించి తమ మాటలు విన్నారా? ఈశ్వరయ్య చెప్పిన తుప్పల్లో వెళ్తున్న మనుషుల పన? భుజంగరావు నీలకంఠం మీద అనుమానం ఉంది తనకు. లేక వాళ్ల పనైనా అయి ఉండాలి. అన్నా, ఏంటన్నా మాట్లాడవు? భయం అవుతుందన్నా. ప్రణవక్కకేమైంది? పులికాని చెయ్యి పట్టుకు ఊపుతున్న కిన్ను మాటలకు, ఆలోచనలకు అడ్డుకట్టపడి, చచ, అలాంటిదేమీ కాదులే, భయపడకండి, పదండి, ముందుకెళ్ళి చూద్దాం. ఆర్కియాలజిస్టులకు ఆశలెక్కువ, డబ్బుల మీద మాత్రం కాదు. ఎక్కడ ఏమి పరిశోధనలు దొరుకుతాయా అని ఆశ. అభిరామ్ పిల్లలతో అంటూనే ఉన్నాడు, కానీ మనసులో భయంగానే ఉంది, ప్రణవి ఏమైందా అని. ముందుకు వెళుతుండగా దారిలో వాచి ఒకచోట, గాజు, పెన్ ఇలా ఒక్కోటి ఒక్కో చోట కనిపించాయి. అభిరామ్ మాత్రం అవి క్లూస్గా భావించాడు. ఈశ్వరయ్య తప్ప మిగతా పిల్లలు ఏడుపు మొదలుపెట్టారు. ప్రణవి అక్క, ఎక్కడున్నావు? అక్క, అక్క, మాకు భయమేస్తోందక్క, ప్రణవక్క అంటూ ఏడుస్తున్న వాళ్లని నిశ్శబ్దంగా ఉండాలి అన్నట్టుగా నోటిమీద చూపుడు వేలు వేసి చూపించాడు అభి. పిల్లలు నిశ్శబ్దమయ్యారు. చేతిలో ఉన్న ప్రణవి ఫోన్ ఆన్ చేసి చూశాడు అభిరామ్. దానిలో కొన్ని మాటలు విని స్థాణువైపోయాడు. 2 వేరువేరు గొంతులవే. నువ్వు వాడు ఇద్దరు కలిసి మమ్మల్ని మా అయ్యగారిని పట్టిద్దామని చూస్తున్నారా? మీ ఇద్దరి అంతు చూడందే వదలం. ఊరు దాటి ఎట్లా వెళ్తారో చూస్తాం. అంతే, మాటలు కట్టయ్యాయి. ప్రణవి మంచి పని చేసింది. రికార్డ్ చేసి ఫోన్ తన దగ్గర ఉన్నా వాళ్ళు తీసుకుంటారు. తనకి మాట్లాడ్డానికి కుదరదు. అందుకే ఇక్కడే క్లూ ఇవ్వాలని వదిలింది. తుప్పల్లో వెళుతున్న వాళ్లే అయ్యుంటారు. ప్రణవిని తీసుకెళ్ళింది. ఎక్కడకు తీసుకెళ్ళుంటారు? ఆలోచిస్తూ అడుగు వేస్తున్న అభి ఒక్కసారిగా భూమిలోకి అదృశ్యమయ్యాడు. అన్నా అంటూ పిల్లల అరుపులు. అన్న కూడా కనపడకుండా పోయాడేంటో. కష్టంలో వీరభద్రస్వామిని తలుచుకుంటే ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడని పెద్దమ్మ చెప్పింది కదా. వీరభద్రస్వామి, మమ్మల్ని కాపాడు. అభి అన్న ఎక్కడ ఉన్నాడో దారి చూపు. జై వీరభద్రస్వామి, పాహిమాం పాహిమాం అంటూ అభిరామ్ ఎక్కడ పడ్డాడో అక్కడ తొంగి చూశారు. కాని ఏమీ కనబడలేదు. కిన్నుకు వయసు తక్కువ, ఆలోచన ఎక్కువ. ఉండండి అంటూ అక్కడున్న ఆకుల్ని పక్కకు జరిపి చూశాడు. ఆకు తీగలాగా ఏదో కిందకి కనిపించింది. మెల్లమెల్లగా ఆ తీగ లాగుతుంటే గొయ్యిలాగా కనిపించింది. లోపలికి చూశారు కానీ ఏం కనపడలేదు. ఈశ్వరయ్య, నాకివి అలవాటే గాని, లే, పట్టుకుని దిగి చూస్తా అంటూ చకచకా తీగ పట్టుకుని లోపలికి దిగుతుంటే అన్న ఒక్కడే దిగాడు. మనం దిగుదాం అని ఒకళ్ళ వెనక ఒకళ్ళు మాట్లాడుకుంటూ లోపలికి దిగారు. ఆశ్చర్యం! అభి, ప్రణవి ఇద్దరూ కట్టివేయబడి ఉన్నారు. 2 బలిష్ఠులు చెప్పండంటూ కొడుతున్నారు. అసంకల్పితంగా ఆ ఇద్దరి మీద దాడి చేశారు పిల్లలు. వాళ్ల వెనకగా దిగడం వలన వీళ్లని వాళ్లు గమనించలేదు. ఈశ్వరయ్య అయితే దిగడమే వాడి భుజాల మీదకు దిగి అటొక కాలు ఇటొక కాలు వేసి జుట్టు పట్టుకుని మెడను కొండపల్లి బొమ్మలా ఊపుతుంటే వాడు కుయ్యో మొర్రో అంటూ విడిపించుకోలేక అరుస్తున్నాడు బాధతో. కిన్ను, రఘు, వసంత ముగ్గురు మరొకడి చేతులు వెనక్కి విరిచి పట్టుకుని టగాఫ్ వార్లాగా లాగుతుంటే వాడు వెనక్కు తిరగలేక గాడిదలాగా కాలు వెనక్కి పెట్టి కాలు మడమతో వాళ్లను తన్నబోయాడు. ఈ మధ్య ఆడపిల్లల మీద ఆకతాయిల దాడులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్న వసంత ముందుకు వెళ్లి వాడి తొడల దగ్గర ఒక్క కిక్కు ఇవ్వగానే పెద్దగా అరుస్తూ పడిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన కిన్ను, రఘు వెనువెంటనే కర్తవ్యం గుర్తొచ్చి వెనుతిరిగి చూడగానే అభి, ప్రణవి కట్లు విప్పుకుని పైకి వెళుతూ వీళ్లకి కూడా సైగ చేశారు రమ్మని. వసంత రెండోవాడికి కూడా అదే కిక్కిచ్చి, ఇక వీళ్ళు ఇప్పట్లో లేవలేరు అంటూ జై వీరభద్రస్వామి అనగానే మిగతా పిల్లలు కూడా జయ జయ ధ్వానాలు చేసి అభిరామ్ చూపిన దారిలో బయటపడి కందకాన్ని కొమ్మలు, అక్కడ పాతుకుపోయిన రాళ్ళు కొన్ని బలవంతంగా పికిలించి అవి వేసి ఇక వాళ్ళు పైకి రావడానికి ప్రయత్నించినా రాలేరు. సజీవ సమాధి అనగానే ఒకరినొకరు అభినందించుకుని అందరిలోకి చిన్నదైన వసంతను చేతుల మీద ఎత్తుకుని తిప్పి దించారు అభినందిస్తూ. కొంత దూరం నడిచారో లేదో ఎదురుగా శేషయ్యను చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి అందరికీ. గుటకలు మింగుతూ నిలబడ్డారు బొమ్మల్లాగా. ఏమిట్రా, ఇటెందుకొచ్చారు అడిగాడు శేషయ్య. ఏం లేదు పెదనాన్న, పెద్ద పెద్ద చెట్లు కదా, చూద్దామని వచ్చాం. సరే సరే వెళ్ళండి, త్వరగా ఇంటికి. ఇంకెప్పుడు ఇటు రాకండి, అసలే రోజులు బాగాలేవు. సరే అన్నట్టు తల ఊపి బయలుదేరారు పిల్లలు. ఎక్కడికి వెళ్ళారా? అన్నానికి కూడా రాకుండా, మీ ఆటలు చల్లగుండా. ఆకలి కూడా తెలియనంత ఆటలు ఏంట్రా నాయన్లారా. సర్లే, పదండి పదండి, కాళ్ళు చేతులు కడుక్కుని రండి, 4 అయింది. ఈలోపు వేడివేడి గుత్తొంకాయ కూర, పప్పుచారు, అన్నం కలిపి పెడతా.
అంటున్న తులసమ్మ ప్రేమను అన్నం ముద్దలతో నింపుకున్నారు పిల్లలు. ఈ శేషయ్యన్న ఎక్కడికి వెళ్ళాడో ఇంకా రానేలేదు. అన్నం కూరలు ఇంట్లో పెట్టొచ్చా, ఎప్పుడో ఒకసారి వచ్చి తింటాడులే అని తులసమ్మ అంటూ ఉంటే పిల్లలు ముఖాముఖాలు చూసుకున్నారు. 2 రోజులుగా భార్యను చూడనే లేదు. అర్జెంటు పనులతో పట్నం వెళ్ళి రావాలని బయలుదేరిన శేషయ్య డాక్టర్ గారిని కలిసి మాట్లాడాడు. అప్పటికే అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ గారు పేషెంట్ బలహీనంగా ఉందని, కొన్ని రోజులు రక్తం పట్టడానికి టానిక్ టాబ్లెట్స్ వాడాలని చెప్పి మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తానంటే తమ్ముడు తను కలిసి విశాలను ఇంటికి తీసుకొచ్చారు. పిల్లలంతా ఎన్నో రోజులైనట్టు ఆప్యాయంగా చుట్టూ మూగారు. పిల్లల ప్రేమకు కళ్ళ వెంట నీళ్లొచ్చాయి విశాలమ్మకి. కష్టాల్లోనే ప్రేమ విలువలు తెలుస్తాయి. భుజంగం నీలకంఠం గుసగుసల తర్వాత పోరా పోయి చూడు ఏమయ్యారో అన్నాడు భుజంగం. అట్టాగే అట్టాగే అంటూ నంగినంగిగా మాట్లాడుతూ వెళ్ళాడు నీలకంఠం. క్రిమినాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సంపత్ అభిరామ్కి ఫోన్ చేసి నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అన్నాడు. అభి జరిగిన విషయాలన్నీ చెప్పి ఒక్కోసారి చెప్పడానికి కుదరటం లేదు అన్నాడు. సరే జాగ్రత్త, ఎప్పటికప్పుడు చెప్పడానికి ప్రయత్నించు అని చెప్పి ప్రొఫెసర్ సంపత్ తన స్నేహితుడికి ఫోన్ చేసి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి అవసరమైతే తను వస్తానని, వీరభద్ర ఆపరేషన్ సక్సెస్ చేద్దామని చెప్పాడు. కిన్ను, వసంత, రఘు తొక్కుడు బిళ్ళాట ఆడుకుంటున్నారు. అరుగుపై కూర్చున్న విశాలమ్మ వాళ్ళని చూస్తూ ఈ పిల్లలంతా తనని స్వంత తల్లిలా ప్రేమిస్తున్నారు. నిజంగా స్వంత పిల్లలు కూడా ఇలా ఉండరేమో. యశోదమ్మ ప్రేమకి కన్నయ్య దేవకిని మర్చిపోయేవాడట. పెంచిన ప్రేమ అంత గొప్పదంటారు. లేకపోతే 4 రోజులు ఉండిపోయే ఈ పిల్లలతో ఇంత అనుబంధం పెంచుకున్నాను. వీరభద్ర, ఈ పిల్లలంతా బాగుండాలి, బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి అంటూ దండం పెట్టుకుంది. పెద్దమ్మా, తినడానికి ఏమైనా పెట్టమంటావా? పళ్ళు కోసి తీసుకొస్తానుండు అంటూ వసంత లోపలికి వెళ్ళింది. ఆటల్లో ఉన్న పెద్దమ్మని మర్చిపోలేదు పిచ్చి పిల్ల. వాళ్ల పెదనాన్న ఊరికెళ్తూ విశాలమ్మ బాధ్యతను పిల్లలకు అప్పజెప్పి వెళ్ళాడు. అభిప్రణవి ఎప్పుడూ కలుసుకుని మాట్లాడుకునే చోటుకొచ్చారు. ఎర్ర పూలు గుత్తులు గుత్తులుగా పూసిన కోడిపందాల పూల చెట్టు కింద తిన్ననైన రాళ్ల మీద కూర్చున్నారు. గుట్టపైన అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్ల కొమ్మల మధ్య నుండి నేలపైన ఎండ నీడలు పరుచుకుని ఉన్నాయి. వాతావరణం హాయిగా ఉంది. ప్రణవి, మీ తాత ఏమంటున్నారు? ఆయనకేమీ అనుమానం రావడం లేదా అడిగాడు ఆమె ముఖంలోకి చూస్తూ అభి. ఎందుకలా అడిగావు? మా తాతయ్యకేం సంబంధం మన చేసే పనిలో అన్నది ప్రణవి. ఏం లేదులే అన్నాడు అభి సంకోచంగా. అభి, ప్రతి పనిలో నీకు సాయంగా ఉంటానని ప్రామిస్ చేశాను కదా, నా దగ్గర దాస్తావెందుకు అంది ప్రణవి. ఏం లేదు ప్రణవి, ఇక్కడ జరుగుతున్న విషయాలు చూస్తుంటే దీని వెనకాల చాలామంది ఇన్వాల్వ్ అయినారని అర్థమవుతుంది. అసలు గుహలో జరిగిందేంటో తెలుసుకునే లోపలే ఏదో ఒక అవాంతరం వస్తుంది. నిన్న మనల్ని కట్టిపడేసింది ఎవరై ఉంటారు అన్నాడు అభి. అభి, నన్ను ఎవరో ఇద్దరు బలవంతంగా లాక్కుని వెళ్ళి సొరంగంలాంటి దాంట్లోకి తీసుకెళ్లారు. వాళ్ళు లాక్కెళ్తుంటే తెలివిగా నేను నా ఫోను, లాకెట్, వాచి, పెన్ లాంటివి క్లూస్గా పనికొస్తాయని అక్కడక్కడ వదిలేశాను అంది నవ్వుతూ. అమ్మో, రోజురోజుకి నీ తెలివితేటలు పెరిగిపోతున్నాయి. అమ్మాయి గారు మంచి డిటెక్టివ్గా పనికొస్తుంది అన్నాడు తను నవ్వుతూ అభి. ఇంతలో వాళ్ళు కూర్చున్న చోటికి పశ్చిమంగా ఏదో అలికిడయింది. ఇద్దరూ కంగారుగా లేచి నిలుచున్నారు. పులి, చారల పులి అభి అంది ప్రణవి భయపడుతూ. అతని వెనకగా నిలబడింది. ఇద్దరూ ముందుకు అతి నెమ్మదిగా నడిచారు. కొంత దూరం పోయాక ఆశ్చర్యం, పులి మనిషిలా 2 కాళ్లతో నడుస్తోంది. ఆగి సిగరెట్ కూడా అంటించుకుని తాగుతున్నది. వెంటనే అభికి గుట్టపైన పులులు తిరుగుతున్నాయని ఎవ్వరూ అటుకేసి వెళ్ళొద్దని ఊళ్ళో చాటింపు వేయడం గుర్తుకొచ్చింది. అంటే ఇక్కడ జరిగే విషయాలు ఎవ్వరికీ తెలియకుండా, ఎవ్వరూ గుట్టపైకి రాకుండా పులి భయాన్ని జనంలోకి వదిలారన్నమాట అనుకున్నాడు. ఆ పులివేషం వేసుకున్నతను అచ్చం పులిలానే ఉన్నాడు, ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా పులితోలు కప్పుకుని. ప్రణవి, చూసావా, ఈరోజు ఎవ్వరికీ తెలియకుండా మనం రావడం మంచిదైంది అన్నాడు అభి. ప్రణవిలో భయం ఇంకా తగ్గలేదు. రా, అతని వెనకాల వెళ్దాం అంటూ శబ్దం రాకుండా నడువు అంటూ ఆ పులి వేషాన్ని ఫాలో అయ్యారిద్దరు. ఇంతలో ప్రణవి పాదం కింద ఏదో తెల్లగా కనిపించింది. పాము అనుకుని హడలిపోయింది. అభి క్రిందికి వంగి ఆకులు పక్కకు తీశాడు. దాన్ని ఎక్కడో బాగా చూసినట్టుగా అనిపించింది. ప్రణవి కూడా దాన్ని చేతుల్లోకి తీసుకుంది. ప్రణవి, ఇది శేషయ్య గారి కండువ, కొత్తదిగా ఉంది. తెల్లగా బాగా గంజితో, అంటే ఇది ఇక్కడ పడి 1-2 రోజులు దాటి ఉండదు. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళినా కండువా లేకుండా వెళ్ళడు అన్నాడు అభి. మరి ఇదెందుకు ఇక్కడ పడి ఉంది?
ప్రశ్నార్థకంగా అభివైపు చూసింది ప్రణవి. ఇద్దరి మనసుల్లోనూ శేషయ్య గారిపైన ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఇంతలో ఆ పులివేషం ఒక తాటాకు పాకలోకి వెళ్ళింది. అక్కడ ఇంకో పులివేషం, ఎలుగుబంటి వేషంతో ఉన్న ఇద్దరు మనుషులు రాళ్లపైన కూర్చొని ఉన్నారు. ఆ పాక కూడా టెంపరరీగా 4 కర్రలు నిలబెట్టి దానిమీద తాటాకు కప్పినట్టుగా అనిపిస్తోంది. ఆ పాక చుట్టూ రాళ్లతో గుట్టలు పోసినట్టున్నారు. దూరం నుంచి చూస్తుంటే అక్కడ పాక ఉన్నట్లే కనిపించదు. అభి, ప్రణవి దూరంగా ఒక చెట్టు మాను వెనకాల వాళ్లకు కనబడకుండా నిలబడి దృష్టంతా అటువైపే పెట్టి చూస్తున్నారు. వాళ్ళు ముగ్గురూ ఏదో తాగుతూ నవ్వుతూ మాట్లాడడం కనిపిస్తోంది. కానీ ఏమీ వినబడ్డం లేదు. ఏం చేద్దాం అభి? అంది ప్రణవి. ఇప్పుడు మనం వాళ్ళకి కనిపిస్తే ప్రమాదం ప్రణవి, ఇక్కడే నిలబడదాం, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు అభి. ఓ 10 నిమిషాల తర్వాత ఆ ముగ్గురూ బయలుదేరారు. గుట్ట దిగువ భాగాన ఉన్న రాళ్లపై జాగ్రత్తగా కాలు పెట్టి దిగుతున్నారు. వాళ్లకి కనబడకుండా అభి, ప్రణవి వాళ్లని అనుసరిస్తూ రాళ్లపై అడుగులు చిన్నగా జాగ్రత్తగా వేస్తూ వీరభద్రుని గుడిలోకొచ్చారు. ఆ ముగ్గురు గుడిలో విశాలంగా ఉన్న స్థలంలో 4 కాళ్ల మండపం దగ్గరకొచ్చారు. అక్కడ అప్పటికే 2 మనుషులు కొన్ని మిషన్లతో ఏదో చేస్తున్నారు. ఇంకో 2 నాటు బాంబులు తయారు చేసే పనిలో ఉన్నారు. వాళ్ళు మిషన్లతో తయారు చేస్తున్న పనిని ప్రణవి, అభి బైనాక్యులర్స్తో పరీక్షగా చూశారు. ఆశ్చర్యంతో వాళ్లకి కళ్ళు విశాలమయ్యాయి. నోట మాట రావడం లేదు. దేశద్రోహులకు అందించడానికి తయారైన మిషన్ గన్స్, లేటెస్ట్గా వచ్చిన మోడల్స్, అక్కడ ఉన్న మిషన్లు, ఇతర సామాగ్రితో బయట ప్రపంచానికి తెలియకుండా స్మగ్లింగ్ కోసం తయారు చేస్తున్నారు. వాళ్ల దగ్గర కొన్ని తయారు చేసిన భాగాలుంటే వాటితో గన్స్ చేస్తున్నారు. టెర్రరిజం విపరీతంగా పెరిగిపోవడానికి ఇట్లాంటి వాళ్ల సహకారం ఉండబట్టే కదా మన దేశస్థులు కూడా దేశమాతకి అన్యాయం చేస్తున్నారు. ఒకడి చేతిలో టైప్ రైటర్ లాంటి పరికరం ఉంది. వాడు దానిలో ఏదో చేస్తున్నాడు. ప్రణవి ఇదంతా ఎవ్వరికీ అనుమానం రాకుండా వీడియో తీస్తున్నది. ఓ అరగంట తర్వాత అందరూ కలిసి ఆ మిషన్ గన్లను పాలిథిన్ బ్యాగ్లలో వేసి గట్టిగా జిప్లు వేశారు. మళ్ళీ ఆ బ్యాగ్లను బియ్యం సంచులలో వేసి మూటలు కట్టారు. అవి చూస్తే ఎవరైనా బియ్యం సంచులని ఖచ్చితంగా అనుకునేటట్టుగా ఆ సంచులపై బియ్యం తయారు చేసే కంపెనీ, హీరోయిన్ అన్నం వండుతున్న బొమ్మ కూడా పెద్దవిగా కనబడుతున్నాయి. ఎవరికి అనుమానం రానంత పగడ్బందీగా చేశారు. ఇంకో 2 నాటు బాంబులను చెక్క పెట్టెలలో పెట్టి గోతిలో పెట్టి పైన రాళ్లు సర్ది ఆకులు కప్పారు. అక్కడ పరీక్షగా చూసినా ఏమీ కనబడనంతగా సర్దడం చూస్తే అదంతా చాలా రోజుల నుండి జరుగుతున్నది అని అర్థమవుతోంది. అందరూ కలిసి తలా ఒక బియ్యం మూట భుజం పైన పెట్టుకుని బయలుదేరారు. వాళ్ళు అభి, ప్రణవి ఉన్న వైపుకు రాకుండా గుడి ఉత్తరం వైపు వడివడిగా అడుగులేస్తూ బయలుదేరారు. అభి, ప్రణవి వాళ్లకి కనబడకుండా వాళ్లని అనుసరిస్తూ చుట్టూ తిరిగినట్టు నడక సాగించారు. వాళ్లంతా కొంత దూరం నడిచాక ఆకులతో కప్పిపెట్టిన ఒక కందకం దగ్గర ఆగారు. ఆకులన్నీ ముళ్ల కొమ్మలని పక్కకు తొలగించి ఒక్కొక్కరే ఆ సొరంగంలాంటి గొయ్యిలో దిగారు. మనం కూడా దిగుదామా? అంది ప్రణవి. వద్దొద్దు, మనం దిగితే ఆ సొరంగంలోకి కనబడిపోతాం, వాళ్లని వెళ్ళని అన్నాడభి. ప్రణవి, పద ఒకసారి గుడిలోకెళ్దాం అంటూ ఇందాక వాళ్లు చూసిన ప్రదేశానికి రాళ్లు పట్టుకుంటూ దిగారు. అద్భుతం! నేల లోపల నుండి నీళ్లు ఉబికి వస్తున్న నీటి బుగ్గలు అక్కడక్కడా కనిపించాయి. అంతేకాదు ఏవో మూలికలు కూడా అక్కడక్కడా పడి ఉన్నాయి. యజ్ఞం చేసినట్టుగా నేలపైన వీరభద్రుని విభూతిలా బూడిద పడి ఉంది. ప్రణవికి, అభికి రాళ్ల మీద జారినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. కాళ్ళు చేతులు చీరుకున్నాయి. ఆ బూడిద మూలికలు చేత్తో తీసుకుని ఆ దెబ్బలపై రాయగానే ఏదో తెలియని ఉపశమనం కలిగింది. కొత్త శక్తి వచ్చింది. ప్రతి వినాశనానికి ఒక దైవ ప్రతిఘటన ఉంటుంది అనుకున్నాడభి. అక్కడ్నుంచి బయలుదేరి గుట్టపైకొచ్చేశారు. సుమారు ఓ గంట పట్టింది వెనక్కి రావడానికి. అభి, ప్రణవి ఇంతకుముందు వాళ్లు దిగిన ఆ సొరంగంలోకి దిగారు. ఓ అరగంట పైగా గడిచాక ఆశ్చర్యం కలిగేలా ఆ సొరంగం దారి భుజంగరావు తోట దగ్గర ఆగింది. అభికి, ప్రణవికి ఒళ్ళు జలధరించింది. తోటలో పెద్ద పెద్ద మామిడి చెట్లు, సపోటా, జామ, కొబ్బరి చెట్లతో దట్టంగా ఉంది. అక్కడ మనుషులు చీకటి పనులు చేసేందుకు అనుకూలంగా ఉంది. కిన్ను, అభి అన్న ఏడిరా, పొద్దుట్నుండి కనిపించడం లేదు అంది వసంత. అవును, అన్న ఎటుపోయాడో, ఈ మధ్య ఇట్లనే చేస్తున్నాడు అన్నాడు కిన్ను. పిల్లలంతా అన్నాలు తిన్నారు. విశాలమ్మగారు కొసరి కొసరి తినిపించింది. అభి అన్న ఏడ్రా, భోజనం కూడా చెయ్యలేనంత రాజకార్యాలేమున్నాయి అంటూ తులసమ్మ, సాంబయ్య కంగారుగా వచ్చారు. ఈలోగా శేషయ్య గారింటికి చేరిన అభి, ప్రణవిలను చూశారు. విశాలమ్మగారు నీరసంగా మంచంపై పడుకుని ఉంది. అమ్మా, శేషయ్య గారు లేరా
అడిగాడు అభి ఆమెను పరిశీలనగా చూస్తూ. ఆయన ఊళ్ళో ఎక్కడున్నాడు బాబూ? నన్ను హాస్పిటల్ నుండి తీసుకొచ్చాక మన ఊళ్ళో దిగబెట్టి వాళ్ళ తమ్ముడితో కలిసి వెళ్ళిపోయారు అంది. ఎక్కడికి? అంది ప్రణవి ఆత్రంగా. ఇంకా ఏవో రిపోర్ట్లు రావాలటమ్మా. పెద్ద డాక్టర్తో మాట్లాడి నిమ్మళంగా పంపిస్తానని నారాయణ చెప్పి తన కూడా తీసుకెళ్లాడు. రేపో ఎల్లుండో వస్తారట. ఇందాకనే ఫోన్ చేశారు అంది విశాలమ్మ. శేషయ్య ఇక్కడ లేకుండా పట్నం వెళ్తే మరి ఆ కండువా అక్కడ ఎలా దొరికింది? అంటే ఆయన ఊరు వెళ్ళాడా లేదా? ఈ ప్రశ్నలతో గుడిలో చూసిన విషయాలతో అభికి ప్రణవికి బుర్ర తిరిగిపోతోంది. ఇంతలో ప్రణవికి భుజంగరావు నుండి ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడుతున్న ప్రణవి ముఖం పైన చెమటలు పట్టాయి. నోట మాట రావడం లేదు. ప్రణవి, ఏం జరిగింది అంటూ ప్రణవి వైపు చూస్తున్న అభి కంగారుగా అడిగాడు. ప్రణవిని బెదిరిస్తూ వచ్చిన ఫోన్ కాల్ వివరాలు తెలుసుకున్న అభి, ప్రణవి, ఈ సమయంలోనే మనం నిబ్బరంగా ఉండాలి. వీరభద్రుడే ఆ దుర్మార్గుల భరతం పడతాడు. కొన్నాళ్లు మనం సైలెంట్గా ఉంటే వాళ్ల దృష్టి మళ్ళుతుంది. అప్పుడు మళ్ళీ మన అన్వేషణ మొదలు పెడదాం. ఈలోగా కొన్ని రోజులు మనం సరదాగా ఎటైనా వెడదాం అని ధైర్యం చెప్పాడు. గూఢచారుల్లా గోడ వెనక రిక్కించి వింటున్న 2 చెవులు విన్న మాటలు ఎవరికో చేరవేయడానిక అన్నట్టు పక్కకు తప్పుకున్నాయి. తన పక్కన కూర్చున్న మేనత్త కొడుకు రఘు ఉనికిని సైతం గుర్తించకుండా వీరభద్ర గుట్ట వెనక జరుగుతున్న దుర్మార్గాలు, బెదిరింపుల గురించి అభి, ప్రణవి మాట్లాడుకున్న మాటలన్నీ విని తన పెదనాన్న శేషయ్య, భుజంగం తాతయ్య ఏవో సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నారని నమ్మలేక ఏం చెయ్యాలో ఆ చిన్న బుర్రకు తోచక ఆలోచనలతో సతమతమవుతూ చుక్కలు లెక్క పెడుతున్నట్టు ఆకాశం వైపు చూస్తూ పడుకున్న కిన్ను భుజంపై చెయ్యివేసి, కిన్ను, ఏంట్రా నీ వాలకం చూస్తుంటే భయం వేస్తోందిరా. నువ్వెప్పుడూ ఎంతే. ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోవు. ఇలా అయితే ఎలారా? మనం చాలా చిన్నపిల్లలం కదా. మనకెందుకురా ఈ గొడవలన్నీ? ఇందాక అభి అన్న, ప్రణవి అక్క చెప్పుకున్న మాటల గురించిన ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతంగా పడుకో. రేపు పొద్దున్నే లేచి మన ఊరిలో రచ్చబండ పక్కన ఉన్న గ్రంథాలయానికి వెళదాం. నీకు కాస్త మనసుకు ఉల్లాసంగా ఉంటుంది, సరేనా అంటూ రఘు నచ్చ చెబుతుంటే, అది కాదురా, గ్రామాలు దేశానికి వెన్నెముక అని గాంధీ మహాత్ముడు అన్నారని మా టీచర్ గారు చెప్పారు. అలాంటిది మన ఊర్లో, అది సాక్షాత్తు మహామహిమాన్వితుడు వీరభద్రస్వామి కొలువైన మన ఊరిలో ఎవరు చేస్తున్నారో కూడా అంతు చిక్కని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వింటుంటేనే వెన్నులో నుంచి వణుకు పుట్టుకొస్తోంది అని ఒక్క క్షణం ఆగి బలంగా ఊపిరి తీసుకున్నాడు కిన్ను. అదంతా ఏమోగానిరా, మన శేషయ్య మామయ్య గురించి. రఘు మాట పూర్తి కాకుండానే వసంత, కిన్ను రఘు నోటిని మూస్తూ, వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. మన పెదనాన్న గురించి అలాంటి మాటలు వినలేకపోతున్నాం. కాకపోతే అక్కడ ఆయన పైకండువాని అభి అన్న వాళ్ళు చూడ్డంతో అనుమానిస్తూ ఉండవచ్చు కదా. ఎందుకంటే భుజంగం తాతయ్య మీద కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారుగా మరి అన్నారు ముక్తకంఠంతో. అవును, మీరు చెప్తుంది నిజమే. తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పాలని మామయ్య ఎప్పుడూ మనతో అంటూ ఉంటాడుగా. అక్కడ మామయ్య కండువా కనిపించడం, అలాగే భుజంగం తాతయ్య తోటల్లో నుంచి లోయలోకి సొరంగ మార్గం ఉండడంతో మన అభి అన్న వాళ్ళిద్దరినీ అనుమానిస్తున్నాడేమో అనిపిస్తోంది. వాళ్ళది కేవలం అనుమానమే అయితే బాగుండు అన్నాడు రఘు. ఏమిటర్రా పిల్లలు, మీరింకా పడుకోలేదా? గుసగుసలాడుతున్నారు. ఎప్పుడు లేస్తారో తెలీదు. కోడి కుయ్యక ముందే పెత్తనాలకు బయలుదేరతారు. ఏ రాజకార్యాలు వెలగబడతారో తెలీదు. ఇలా అయితే మీ ఆరోగ్యాలు పాడవుతాయి. మీ అమ్మ వాళ్ళు నన్ను తిట్టుకుంటారు, మిమ్మల్ని గారాబం చేసి చెడగొడుతున్నానని. సన్నగా కేకలేసింది విశాలమ్మగారు. ఆవులిస్తూ 3 పిల్లలు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న వీరభద్రగుట్ట నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.